ఏదిరా ఎత్తుకుతున్నారో అబ్బా అన్నాడు. అయ్యగారు కర్ర పోయింది. కర్ర కర్ర రే కర్రే కదా కర్ర చూసావా? కర్ర అబ్బా నోట్లు ఆడుతుందిరా కర్ర. అంత పెద్ద కర్ర నోట్లో ఆడడం అంటే అది 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 గుర్తు రావట్లా ఇళ్ళు ఎత్తుకోండి. పనికి మళ్ళా సోదంతా చెప్తావు. సోదే ఏందిరా సోది? మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం నేను వస్తే అది సోదా. పోయి ఎత్తుక్కోపోరా, నేనేమన్నా ఎత్తుకుతానా? పని ఆపమన్నా? ఎత్తుక్కోపోరా, పని చూసుకోరా, పైకి రాపో. ఏంటి ఏమెత్తుతున్నారు? పెద్దయ్య గారు కరిపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా, ఇది వాడి పనే. కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లానే అని గెలుపుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తీరిద్ది. ఏయ్ నోరు మీరా. అక్క పిలుస్తున్నాడు, బయలుదేరు. రేయ్ బయలుదేరక్క, బయలుదేరు. నీకెందుకు ఇవ్వాలి? నేను తెచ్చా, నా దగ్గర ఉంచుకుంటా. అదేం కుదరదు. నేను అడిగితే తెచ్చావు, నా కోసం తెచ్చావు కాబట్టి నాకే ఇవ్వాలి. ఇవ్వు. సరే తీసుకో. ఇదిగో, ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడని? ముసలాళ్ళ చేతికనే ఎప్పుడైనా తెస్తాడు. పోనీ ఎవరైనా పడుచోల్ది చెప్పు, తెస్తా. సరే, నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలికున్న ఎర్ర రాయి ఉంగరం తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా. రాజుగారి పెద్ద కొడుకా? అంటే ఆంబోత్కి మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకునే విలన్ లా ఉంటాడు. ఆ బాబు, ఆయన ఎవరనుకుంటున్నావు? వాడు రాజుగారు కొడుకైతేనేంటి, మంత్రి గారు అల్లుడైతేనేంటి, నీకా ఉంగరం కావాలి అంతే కదా. నీకోసం ఏమన్నా చేస్తా. కావాల్సే వాడి వెళ్ళి తెగ్గొట్టైనా ఆ ఉంగరం తెచ్చిస్తా, సరేనా? రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళకి ఇక్కడే ఉంటాం, వెళ్తున్నాం. వెళ్ళు. అయ్యురామా, వెళ్తున్నా కదా. వెళ్ళట్టు వెళ్ళు. వెళ్ళకుండా ఇక్కడ నుండి వీడు చేసుకోవడానికి వచ్చాం. పెద్ద అంతగాడని కొండ. అక్క వాడు జగదేక వీరుల్లో ఉన్నాడు, ఈసారి తప్పకుండా ఉంగరం తెస్తాడు, నీ దోలు తీరి. ఏడ్చాడు. నాన్నగారు ఆ ఉంగరం తీసి 20 ఏళ్ళు అయింది, అది బిగుసుకుపోయింది, రాదు. ఈసారి వాడి పని అయిపోయింది. ఏంట్రా అమ్మాయి కడతామంటే తెచ్చావు, ఉంగరం తెమ్మంటే రెడీ అయిపోతున్నావు. రేపు పొద్దున మటన్ చెమ్మంటే చేస్తావా? చేస్తా. మడ్డరు? అవును. మడ్రా? అవునరా. మడ్డరే? అవునరా, మడ్డరే. నేసేమంటావా? అయ్యో బాబు దేవుడా, ఏంట్రా అమ్మాయి కోసం ఏం చెమ్మని చేస్తావా? అవును చేస్తాను. అక్క దీని కోటలోకి తీసుకెళ్ళాడు, ఇప్పుడు తాత చూసాడు అనుకో మన తాట తీస్తాడు. రే వరదా, నీ తల్లి నిండా ఉందిరా బురద. అందుకే దీన్ని ఇప్పుడు మనం దాచి తీసుకెళ్ళాలి. ఓహో అలాగే. రండి, లైన్ లో నిలబడండి. ట్రైన్ లో కర్ర 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 దొరికింది, నాకు దొరికింది. కర్ర దొరికింది, నాకు దొరికింది. మేమందరం కలిసి వెతికితే దొరకని కర్ర మరి నీకెలా దొరికింది? అందరికీ నీ కనపడవు బాబు. నువ్వు గొప్ప పుణ్యం చేసావా నా బాబు? కాబట్టే డేగ కళ్ళతో వెతికాను, లటిక్కన పెట్టేశాను. అన్నగారు, మీ కర్ర మీరు తీసేసుకోండి. ఈ జన్మకు మీ రుణం ఇలా తీర్చుకోగలిగాను. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. కర్ర జాగ్రత్త అన్నగారు. అరే ఈ కడ్డ ఉంచుకోరా. అసలు కర్ర ఇప్పటి వరకు ఏమైంది? నీకే ఎలా దొరికిందిరా? అందుకే కాలేది. ఇప్పటిదాకా కర్ర పోయిందని చెప్పారన్నావు. పోలే మా అన్న కర్రే కదా అని చెప్పి ఎతికి పెట్టాను. ఇప్పుడేమో కర్ర ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎప్పుడు దొరికిందని కారణాలు తెస్తున్నావు. అసలు నీ కర్ర కావాలన్నా కారణం కావాలన్నా? కారణం కావాల్సి వస్తే కర్రని అంటే అరే ఆగరా, కర్రే కావాలి ఇటువరా. రే చూసావురా, అసలుకే ఫిట్టింగ్ పెట్టాను, దెబ్బకు దారిలోకి వచ్చారు. అరే రేయ్ 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 రేయ్, ఏంట్రా? దాహంగా ఉంది, ఆ చెట్టుకి 2 కొబ్బరి బొండలు కొసివా? ఏ
నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కలేవా కోసుకోలేవా? ఏటోస్ అమ్మాయి కోసం అన్నీ చేసి వెళ్ళిపోతున్నాం. ఏం మా కోసం ఏం చేయవా? అసలు ఏటైందిరా? ఏటి నీ సంగతి? తెలీదు. అయ్యా వీడు అడిగాడు కాబట్టి కాదన్నావు. అదే ఆ అమ్మాయి అడిగితే నవ్వుకుంటూ వెళ్ళి ఊర్లో కొబ్బరి చెట్లని నరికిచ్చేస్తావు కదా. తెలీదు. అక్క నేను అనవరం గడు స్కూల్కి వెళ్తుంటే మస్తాన్ గడికి ఒక వెంట పడింది. అదేనే పొట్టిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అయ్యో నా సైకిల్ బాబాయ్, సైకిల్ సైకిల్. అతను నువ్వేం చెప్పినా చేస్తున్నాడు. రాళ్ళు దొర్లించమంటే దొర్లించాడు, తాతగా చేతికర కాజీమంటే కాజేశాడు. మనకే తాతగారి దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు వణుకుతాయి. మరి అతను ఎలా వెళ్ళాడు? ఎలా ఏంటి? అక్కకిచ్చిన మాట కోసం వెళ్ళాడు. ఏమక్క? తెలీదు. రేయ్, నీకు అమ్మాయి అంటే ఒక రకమైన ఇది కదా. తెలీదు. ఓసస్ నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదే. తెలీదా? ఆ. ఏం తెలీదు? అసలు నీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నీకు తెలిసి నాకు తెలియందేంటి? నాకు తెలియకుండా నీకు తెలిసిందేంటి? తెలిసి తెలియకుండా నీకు తెలిసిందేంటి? తెలియకుండా తెలిసి మాకు తెలియందేంటి? అసలు నీకే తెలిసి తెలియకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం తెలియడం లేదు. నీకు తెలిసిందిరా? తెలీదు. ఇంత వివరంగా చెప్పినా తెలియలేదా? తెలీదు. తెలీదా? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదు. రాజుగారు, అయ్యో మగ పురుషులు. ఏమండి రాజుగారు ఉన్నారండి? రాజుగారు లేరండి, ఎక్కడికి వెళ్ళారండి? వేటకెళ్ళారండి. ఓహో, మీకేమన్నా దాహంగా ఉందండి? కొంచెం నీళ్ళు తీసుకురండి. ఎంత దాహంగా ఉండొచ్చారో పాపం. అవునండి. మీకు కొంచెం దాహం ఎక్కువ అనుకుంటానండి. రాజుగారు ఏ వేటకెళ్ళారండి? చేపల వేటకెళ్ళారండి. ఓ, అతని మోహన్కి పుల్లులు శవాలు పడతాయా? అదేం మాటలండి, అప్పుడప్పుడు అడవి పందులు కూడా పడతా ఉంటాయండి. ఓహో, మీకేంటండి కాలు అట్ట ఊగుతుంది? ఏం లేదండి, ఉద్రేకులు ఉంటే నేను ఇంతే. అంత ఉద్రేకంలో ఉన్నారా? ఆ. మీ ఉద్రేకం తగ్గిస్తాను. నిజమా? నిజంగా డోంగ్రే. ఆగితో నీ ఉద్రేకం ఏంట్రా? ఏరా, ఎందుకు వచ్చారా మీరు? రాజుగారు, ఆ. ఖతర్ నుంచి మా ఫ్రెండ్ బాటిల్ తీసుకొచ్చాడండి. మీరు ఇది కొంచెం తాగి పెట్టరా? వద్దులే బాబు, పోయినసారి తాగినందుకే 3 రోజుల దాకా ఒళ్ళు నొప్పులు తాగలేదు. పో. ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికేనండి ఇది. అది పోవడం కోసం ఇది పోవడం కోసం ఇంకొకటి. వద్దురా ఆయన, నువ్వు వెళ్ళు పో. సరేనండి. ఆగో, ఆ? ఏమయ్యా పొమ్మంటే పోవడమేనా? బతివాలే పర్లేదా? ఇటువో వచ్చినట్టు కూడా తెలియదు. ఏం కుర్రాలే మీరు? మొహం మూసుకోవడం చాలు, నీళ్ళు దాపో. అబ్బా, కత్తారు సరుకు అదిరిందయ్యా. ఎప్పుడు ఇదే తెమ్మని చెప్పు. నువ్వేంటి చేతులు మళ్ళీ పిసుకుతున్నావు? అదే ఆ అమ్మాయి ఉంది కదండి. ఎవరు? ఆ పేరు లేనమ్మా. ఆ, రాజుగారు పెద్ద కొడుకు ఉంగరం అడిగిందండి. ఇదేం ప్రేమయ్యా? ఉంగరం తీసుకురా, కర్ర తీసుకురా అంటుంది. అబ్బాబే, ప్రేమే కాదండి అసలు. ప్రేమ కాదు. ఆహా. మరైతే నేను ఎందుకు? ఆ, అది ప్రేమేనండి. ప్రేమేనా? ఆ, ఆ, ప్రేమేనండి. ప్రేమ అయితే పర్లేదు కానీ ఆ ఉంగరం రాదయ్యా. వాడి చేతికి బిగుసిపోయింది. అది తీస్తుంటే వాడు తప్పకుండా లెగుస్తాడు. అందుకే కదండి ఈ జలగలు తీసుకొచ్చాను. జరగల. ఇవి చేతి మీద వదిలితే స్పర్శపోతుందండి. వామ్మో, నువ్వు మామూలు ప్రేమికుడివి కాదయ్యో, దేవాంతకుడివి. పద, ప్రేమ కోసం ఈ పోతరాజు ఏమైనా చేస్తాడు. పద. పదండి. కుడికాలు ముందు పెట్టాలి. దొంగతనానికి సెంటిమెంట్లు ముఖ్యం. అలాగే రాజుగారు. చూడు, ఆ. ఇక్కడి నుంచి కుడివైపుకెళ్ళు. ఆ. ఎడం పక్కన మెట్లుంటాయి. ఆ. నేరుగా మేడ మీదకెళ్ళు. ఆ. కుడివైపున ఒక గది ఉంటుంది. గది. గదిలో ఎడం పక్కన బెడ్ ఉంటుంది. ఆ. దాని మీద కుడికాలు కిందకేసి ఎడం చేయి తల కింద పెట్టుకుని ఒక మనిషి పడుకొని ఉంటాడు. ఆడి కుడి చేతికి ఉంగరం ఉంటుంది. నువ్వు నీ ఎడం చేత్తో దాన్ని లాక్కొని రా. పో, పో, పో. కుడి ఎడమైతే పొరపాటు లేదో. అమ్మయ్యలక, పిల్లిలాగా వచ్చావా? నేను కనుక్కోలేననుకుంటున్నావా?